లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రేమైన వాళ్ళరా, యేసు రక్తంతో కడగబడిన మనకు ఒక గొప్ప ప్రవచనమును మనం చూడగలుగుతాము. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టక ముందే ఆయన గురించి యెషయా దాదాపు 700 సంవత్సరాల ముందుగా ప్రవచించిన మాట ఏమని, మన కొరకు శిశువుగా ఈ లోకంలో పుట్టినాడు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ఆదియందు వాక్కు స్వరూపిగా ఉన్న దేవుడు, ఆ వాక్యము శరీరం ధరించుకొని మన కొరకు శిశువుగా జన్మించు. అంటే ఈ మాట ఏం చూపిస్తుందంటే, మన కొరకు ఆయన మారిన స్థితి ఎంత చిన్నది, ఎంత చిన్న స్థాయిలోనికి వచ్చినాడు. రావడమే కాదు, ఆయన ఏం చేస్తున్నాడంటే మనకు కుమారుడుగా అనుగ్రహింపబడ్డాడు. యేసు ప్రభు శిలువలో చనిపోయినప్పుడు ఆయన కుమారుడుగా అనుగ్రహింపబడుతూ వచ్చినాడు. అనుగ్రహింపబడి మన పాపముల కొరకు ఆయన శిలువలో ప్రాయశ్చిత్తమైపోయినాడు. మనం ఆయనను ప్రేమించినామని కాదు, కానీ ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాయశ్చిత్తమై ప్రాణం ఇచ్చి మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేసినాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును అని ఉంది. రాజ్యము, ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఆయన పుట్టినప్పుడు యూదుల రాజుగా పుట్టినాడు. రాజుకే రాజ్యం ఉంటుంది. ఆయన శిలువ మీదకి వెళ్ళే దినము నా పిలువతో ఆయనను ప్రశ్నించినప్పుడు, నువ్వు రాజువా అంటే అవును రాజునే అని చెప్పినాడు. ఆయన చనిపోయేటప్పుడు శిలువ మీద దొంగలు మాట్లాడుకున్న మాట, నువ్వు రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పినాడు. నిజముగా ఆయన రాజ్యములో మనం ప్రజగా ఉండాలంటే మన పాపములను ఒప్పుకొని ఆయనను మనం ఆరాధించే వారమై ఉండాలి, ఆయనను హెచ్చించే వారమై ఉండాలి. మన జీవితం అంతా కూడా ఆయన మహిమ కొరకు ఉన్నామా అని చూసుకోవాలి. ఇంకా ఆయన యొక్క గుణ లక్షణాలు ఎంత స్పష్టంగా ఉన్నది. ఆశ్చర్యకరుడు అని ఉంది. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. భూమికి ఆకాశమునికి సృష్టికర్త అయిన దేవుడు శిశువుగా మారి కుమారుడుగా అనుగ్రహింపబడి మనందరి సమాధానమైన శిక్ష ఆయన మీద పడ్డప్పుడు ఆయన భరించినాడు. ఆయన ఒక రాజ్యమును స్థాపిస్తూ వచ్చినాడు. ఆత్మ సంబంధమైన రాజ్యముగా మనల్ని చేసినాడు. ఆలోచనకర్త అంటున్నాడు. మనకు ఒక ఆలోచన వస్తుందంటే దానికి దేవుడు కర్త అయినాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఆలోచన ఇచ్చేవాడై ఉన్నాడు. మనము ఆయన వైపు చూసినప్పుడు ఆయన తన చిత్తమును మనకు బయలుపరిచేవాడై ఉన్నాడు. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. బలవంతుడైన దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నిత్యుడగు తండ్రి అంటే అందరూ ఉంటారు పోతారు, కానీ ఆయన నిత్యము నిలబడే తండ్రిగా ఉన్నాడు. సమస్తానికి ఆయన తండ్రి, ఆయన సృష్టికర్త. సమాధానకర్తయగు అధిపతి, సమాధానము ఈ లోకంలో ఉండాలని ఆయన అధిపతిగా ఉన్నాడు. ఆయనను అనుసరిస్తే మనం కూడా సమాధానము కలిగి జీవించేవారమైనా. ఈనాడు సమాధానం లేక ఎన్నో సంఘాలు విడిపోతున్నాయి, ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి, ఎంతో మంది మధ్యన అసమాధానం ఉంది. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనము ఆయనను మహింపరిచి ఆయన సన్నిధిలో నిరంతరము ఆరాధించే వారం అంటే ఆయన ఈ గుణ లక్షణాలు మనకిచ్చేవాడైనాడు. మనకు ఆయన ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, సమాధానకర్త, అధిపతిగా, బలవంతుడైన దేవుడుగా, నిత్యుడగు తండ్రిగా మన పక్షమున ఉండి మన కార్యాలను నెరవేర్చే దేవుడు. మనం వివిధ కాలము ఆయన మహిమను చూసి ఆయనను ఆరాధించబద్దలమైన దేవుడి మాట దీవించిన యొక్క చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో దయకాలం ఇచ్చిన ఐషుని బట్టి స్తోత్రములు. మా కొరకు ఈ లోకానికి శిశువుగా దిగి వచ్చి కుమారుడుగా అనుగ్రహింపబడి రాజ్య భారము శిలువలో భరించినావు. నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీ గుణ లక్షణాన్ని బట్టి యథార్థంగా ఒప్పుకుంటూ నిన్నే స్తుతిస్తూ హెచ్చిస్తూ మా జీవితమును కూడా నీ ఆత్మచేత బంధించి అదే రీతిగా నీ కోరిన రీతిలో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్.